చిత్తూరు జిల్లా పలమనేరులో ఏనుగుల బెడద నుంచి బయటపడేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. శిక్షణ పొందిన ఏనుగులతో అడవి ఏనుగులను కట్టడి చేస్తున్నారు. కర్ణాటక నుంచి 5 శిక్షణ పొందిన ఏనుగులను పలమనేరుకు తెచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. 18 కోట్లతో ఏనుగుల దాడులు నివారణతో పాటు టూరిజం హబ్ ఏర్పాటుకు త్వరలో ప్రతిపాదనలు తీసుకురానున్నారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఎలిఫెంట్ డ్రైవ్ వాహనాన్ని ప్రారంభించారు. ఏనుగుల దాడిలో మృతి చెందిన బాధిత కుటుంబీకులకు 5 లక్షల రూపాయల చెక్కును పంపిణీ చేశారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అంటే ఫారెస్ట్ లోపల మునిలక్ష్మమ్మ గంగయ్య అని అంటే ఏనుగుల వల్ల దాంట్లో చనిపోవడం జరిగింది. దానికి ఈరోజు డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 2.5 లక్షల రూపాయలు ఇమీడియట్గా వాడుకోవడానికి అవకాశం ఉంది. మిగిలిన 2.5 లక్షలు ఆయన భార్య మునిలక్ష్మమ్మ పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది. అవి రెండూ కూడా కలిపి ప్రభుత్వ పరంగా ఈరోజు డిఎఫ్ఓ గారు కానీ వారి సిబ్బంది దానికి వాళ్ళకి జరిగినటువంటి నష్టానికి పరిహారంగా అంటే ప్రాణం తీసుకురాలేం కానీ దానికి నష్టపరిహారంగా ఈరోజు డబ్బులు ప్రభుత్వం నుంచి ఇవ్వడం నిజంగా కొంతవరకు ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి పరిస్థితి జరిగిందని తెలియజేశారు.